హై ఫ్రెండ్స్, మనం ఈరోజు ఐబీపీఎస్ క్లర్క్ 2023 మెమరీ బేస్డ్ క్వశ్చన్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇవే క్వశ్చన్స్ వచ్చినా రాకపోయినా మనకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పి ఒక ఐడియా వస్తుంది ఐబీపీఎస్ క్లర్క్లో. సో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 8 people PQRSTUW are sitting around a circular table facing inside. Means 8 people సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటే సర్కిల్ టేబుల్లో కూర్చొని లోపల చూస్తున్నారు 8 people. అండ్ ఆర్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. ఆర్ అనేది టీకి సెకండ్ రైట్లో. అండ్ సెకండ్ పాయింట్కి వస్తే ఓన్లీ 2 people ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఆర్ అండ్ క్యూ. సో మనకి ఇక్కడ 2 people అంటే 2 sides వస్తుంది కాబట్టి 2 పాసిబిలిటీ వస్తుంది. సో పాసిబిలిటీ నెంబర్ 2 కూడా తీసుకుందాం. ఆర్ ఈజ్ సెకండ్ to the right of T and there is 2 people between R and Q. R and Q కి మధ్య ఇద్దరు. తర్వాత పాయింట్ S is the second sitting to the left of Q. Q కి సెకండ్ లెఫ్ట్ లో S. Q కి సెకండ్ లెఫ్ట్ అంటే S 1 to S. నెక్స్ట్ ఓన్లీ 3 people are sitting between S and V. SVV కి మధ్య 3 people అంటే 3 people అని ఇచ్చారంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ అని తీసేసుకోండి. వెన్ దెర్ ఈజ్ 8 persons. 8 మంది ఉంటే 3 people ఇచ్చారంటే ఇద్దరి మధ్య ఎగ్జాక్ట్ ఆపోజిట్ అని అర్థం. వి ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. యూకి సెకండ్ లెఫ్ట్లో వి ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకు వి ఉంది. ఇక్కడ యూ తీసుకుంటే యూకి సెకండ్ లెఫ్ట్లో వి అండ్ మనకి ఇక్కడ యూ తీసుకుంటే యూకి సెకండ్ లెఫ్ట్లో వి. ఇక్కడ ఏమైనా ఇచ్చారంటే లాస్ట్ పాయింట్ 1 person ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ టీ అండ్ డబ్ల్యూ. టీకి డబ్ల్యూకి మధ్య ఒకళ్ళు ఉంటారు. సో డబ్ల్యూ ఇక్కడ వస్తుంది. ఈ కేసులో డబ్ల్యూ ఇక్కడ వస్తుంది. పి ఈజ్ నాట్ ఏ నైబర్ ఆఫ్ క్యూ. పి అనేది క్యూ యొక్క నైబర్ కాదు. పి అనేది క్యూ. ఇప్పుడు పి ఇక్కడ వచ్చింది అనుకోండి, క్యూ నైబర్ అవుతుంది కదా. సో ఈ పాసిబిలిటీ తప్పు. పి ఇక్కడ వచ్చింది అనుకోండి, క్యూ దగ్గరలో లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ కరెక్ట్. మనం ఈ సీటింగ్ అరేంజ్మెంట్ ప్రకారం మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి. వికి సెకండ్ రైట్లో మనకి యూ ఉంటుంది. సో యూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి. హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ వి వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ వి. అంటే వికి రైట్లో కౌంట్ చేసినప్పుడు డబ్ల్యూకి వికి మధ్య ఎంతమంది ఉంటారు. 1 2 RUPS 4 people. సో 4. అండ్ హౌ హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్. మీన్స్ ఆర్కి ఆపోజిట్లో ఎవరు ఉంటారని. సో డబ్ల్యూ. నెక్స్ట్, హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉంటారని. లెఫ్ట్ అంటే క్యూ వైపు 1 2 3 ఈజ్ ఎస్ ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్, హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ క్యూ అండ్ వి. సిట్టింగ్ బిట్వీన్ Q1. క్యూకి వికి మధ్య ఎంతమంది ఉంటే వికి ఎస్కి మధ్య ఎంతమంది ఉంటారు. సో వి అండ్ ఎస్. నెక్స్ట్ ఫ్యామిలీ అరేంజ్మెంట్. ఇన్ ఏ ఫ్యామిలీ కన్సిస్ట్స్ ఆఫ్ 7 members. ఫ్యామిలీలో 7 members ఉంటారు. దే ఆర్ 2 married couples. ఇద్దరికి మ్యారేజ్ అయింది. ఎన్ ఈస్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎస్. హూ ఈస్ ద డాటర్ ఆఫ్ ఎం అన్నారంటే ఎన్ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా. ఎన్ మ్యారేజ్ అనుకుంటే వాళ్ళ యొక్క సిస్టర్ వచ్చి సిస్టర్ ఇన్ లా అవుతుంది. సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎస్. హూ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎం. ఎం యొక్క డాటర్ ఎస్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎన్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎల్. ఎన్ అనేది ఎల్ యొక్క వైఫ్. ఎన్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎల్. నెక్స్ట్, ఎస్ హ్యాస్ అ సిస్టర్. అంటే ఎస్కి ఒక సిస్టర్ ఉందని చెప్పి ఇచ్చారు. సో ఎస్కి ఒక సిస్టర్ ఉంది, టీ. నెక్స్ట్, ఎల్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ పి. ఎల్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ పి. పికి ఓన్లీ సన్ ఎల్. నెక్స్ట్, ఐ ఈజ్ ద సన్ ఆఫ్ ఎస్. ఎస్ ఓన్లీ మదర్. ఎస్ ఓన్లీ మదర్ ఈస్ ఎం. I is the son of S. S only mother, so I will be
here. I is the son of S only brother. S has only brother is L and L. మనకి నెక్స్ట్ P is the father of T. T ki father P. And next M is the spouse of P. M is the spouse of P. Next I is the only son అన్నాడు కాబట్టి so I will be boy. And ఎంతమంది బాయ్స్ ఉన్నారు 1 2 3 3 boys and 1 2 3 4 girls. 3 boys and 4 girls ఉన్నారు. క్వశ్చన్స్ చూసుకుంటే హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ, మనకి 3 బాయ్స్ ఉన్నారు. 3 బాయ్స్. నెక్స్ట్ ఇఫ్ టీ మ్యారీడ్ టు ఎల్, టీకి ఆర్కి మ్యారేజ్ అయితే దెన్ ఆర్ ఈజ్ డాష్ ఆఫ్ పీ. పీకి ఆర్ ఏమవుతుంది, పీ టీ యొక్క ఫాదరు, టీ ప్లస్ టీ అమ్మాయి కాబట్టి మనకి వాళ్ళ ఆర్ వచ్చి పీకి ఏమవుతాడంటే ఫాదర్ ఇన్ లా అవుతాడు. నెక్స్ట్ టీ ఈజ్ రిలేటెడ్ టు ఐ, టీకి ఐకి సంబంధం ఏంటి, టీ ఐ యొక్క ఆంటీ, ఐకి టీకి ఏం సంబంధం, టీ ఐ యొక్క ఆంట్. నెక్స్ట్ ఫ్యామిలీ రిలేషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ వెళ్దాం. ఇక్కడ మనకి సిలాగిజమ్స్ ఇచ్చారు. మనం ఏం చేయాలంటే ముందు డయాగ్రామ్ గీసుకుందాం. ఆల్ ఫ్రూట్స్ ఆర్ హెల్తీ. ఆల్ fruits are healthy. Next some vegetables are not healthy. కొన్ని వెజిటేబుల్స్ హెల్తీ కాదు, కొన్ని వెజిటేబుల్స్ హెల్తీ కాదు. అండ్ ఓన్లీ ఫ్యూ ఫ్రూట్స్ ఆర్ స్వీట్, కొన్ని ఫ్రూట్స్ మాత్రమే స్వీట్లో భాగం. ఓన్లీ ఫ్యూ కేస్. నెక్స్ట్ సమ్ స్వీట్స్ థింగ్స్ ఆర్ హెల్తీ, సమ్ స్వీట్ థింగ్స్ ఆర్ హెల్తీ మీన్స్ సమ్ స్వీట్ థింగ్స్ ఆర్ హెల్తీ. స్వీట్లో ఈ పార్ట్ హెల్తీలో ఉంటుంది కాబట్టి సో దట్ ఈస్ ట్రూ. సమ్ వెజిటేబుల్స్ ఆర్ హెల్తీ, కొన్ని వెజిటేబుల్స్ హెల్తీయా అంటే మనకి కొన్ని వెజిటేబుల్స్ హెల్తీ కాదని కన్ఫర్మ్, కానీ హెల్తీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, పాసిబిలిటీ కాబట్టి ఇది తప్పు, కన్ఫర్మ్ స్టేట్మెంట్ తప్పు. సో 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సిలాగిజంకి వెళ్దాం. సమ్ వుడ్ ఆర్ స్టీల్ అంటే సమ్ వుడ్ ఆర్ స్టీల్, వుడ్లో కొంచెం పార్ట్ స్టీల్. సమ్ స్టీల్ ఆర్ నాట్ ఐరన్, స్టీల్లో ఒక కొంచెం పార్ట్ ఐరన్ కాదు. ఓన్లీ ఫ్యూ ఐరన్ ఆర్ కాపర్, కాపర్లో కొంచెం పార్ట్ మాత్రమే, ఓన్లీ ఫ్యూ కేసులో కాపర్. ఇక్కడేమనంటే సమ్ ఐరన్ ఆర్ నాట్ స్టీల్ అంటే కొంచెం ఐరన్ స్టీల్ కాదు. మనకి ఇక్కడ కొంచెం స్టీల్ ఐరన్ కాదన్నారు కానీ ఐరన్ స్టీల్ కాదని లేదుగా, బట్ అది కాన్సెప్ట్ మీ రాంగ్. నెక్స్ట్ ఆల్ కాపర్ బీయింగ్ స్టీల్ ఈజ్ ఎ పాసిబిలిటీ, కాపర్ మొత్తం స్టీల్ అవటానికి పాసిబిలిటీయా? ఎస్, దీని వచ్చి రిలేషన్షిప్ ఏమి ఎస్టాబ్లిష్ చేయలేదు కాబట్టి సో కాన్సెప్ట్ రాంగ్. కాన్సెప్ట్ యొక్క పాసిబిలిటీ కరెక్ట్. మనకి ఓన్లీ 2 ఫాలోస్. నెక్స్ట్ ఏమొచ్చారంటే ఓన్లీ ఫ్యూ బుక్స్ ఆర్ నోట్ బుక్స్, ఓన్లీ ఫ్యూ బుక్స్ ఆర్ నోట్ బుక్స్, ఓన్లీ ఫ్యూ కండిషన్. And some notebooks are notepads and some notebooks are notepads. ఇప్పుడు all books can be notebooks, notepads. All books can be notebooks కాదు, ఎందుకంటే ఓన్లీ ఫ్యూ బుక్స్ ఆర్ నోట్బుక్స్ కాబట్టి ఓన్లీ ఫ్యూ అంటే బిలో కొన్ని నోట్బుక్స్ కావని అర్థం. ఫస్ట్ కండిషన్ కాన్సెమి రాంగ్, కాన్సెమి రాంగ్ కాబట్టి కాన్సెమి రాంగ్ క్యాన్ బి అంటే పాసిబిలిటీ, సో కాన్సెమి రాంగ్ పాసిబిలిటీ ఇస్ కరెక్ట్. సమ్ బుక్స్ ఆర్ నోట్ బుక్స్, నోట్ ప్యాడ్స్, సమ్ బుక్స్ ఆర్ నోట్ ప్యాడ్స్, ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ లేదు, సో రిలేషన్షిప్ లేదు కాబట్టి కాన్సెమి రాంగ్. సో ఓన్లీ 1 ఇస్ ట్రూ. నెక్స్ట్కి వెళ్ళే ముందు మీకు కనుక వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఈ చైనీస్ కోడింగ్లో వచ్చే
Ram goes to school is written as something and a hospital is written as something, so we need to answer the questions. Next, what is the code for word school? School మనకి ఫస్ట్ లోను, స్కూల్ మనకి థర్డ్ లో ఉంది. సో ఈ రెండింటికి మధ్య కామన్ గా ఏముందో చూద్దాం. రెండింటి మధ్య కామన్ గా మనకి ఆర్ఎక్స్, జీడబ్ల్యూ, ఐటీ, ఎంహెచ్ కామన్ గా ఉంది. సో స్కూల్ ఈస్ ఎంహెచ్. సో మనకి స్కూల్ అనేది ఎంహెచ్. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వర్డ్ గోస్ హాస్పిటల్? మనకి హాస్పిటల్ అనేది సెకండ్ వర్డ్ లోను ఫోర్త్ వర్డ్ లోను ఉంది. మనకి సెకండ్ వర్డ్ లోను ఫోర్త్ వర్డ్ లోను మ్యాచ్ అయ్యేది ఎల్పి. సో హాస్పిటల్ ఈజ్ ఎల్పి. అండ్ మనకి గోస్ ఫస్ట్ సెకండ్ లో ఉంది. ఫస్ట్ సెకండ్ లో మనకి మ్యాచ్ అయ్యేది జీడబ్ల్యూ. సో గోస్ జీడబ్ల్యూ ఎల్పి. సో మనకి జీడబ్ల్యూ ఎల్పి ఇస్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మనకి వాట్ ఈస్ ద కోడ్ ఫర్ స్టడీస్? ఇందాక సైడ్లో చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద కోడ్ ఫర్ స్టడీస్? మన స్టడీస్ యొక్క కోడ్ వచ్చేసి వైఆర్. స్టడీస్ వైఆర్. అండ్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వర్క్స్ వచ్చేసేసి కేటీ వస్తుంది. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ రామ్? ఇది మీరు చేయండి. అండ్ నెక్స్ట్, హౌ మెనీ సచ్ పెయిర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ this number? Which of it is between a number of there are a geographical numerical order? Means ఈ నెంబర్ లో 6315784 జియోగ్రాఫికల్ ఆర్డర్ చెక్ చేయమన్నారు. సో we will get 3578. so we are getting 2. Next, how many meaningful 4 letters are there with a word can be there? NREF తో ఎన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ వస్తాయి? NREF తో it will be FERN. ఇది ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ అవుతుంది. FERN అంటే ప్లాంట్స్ సంబంధించి ఒక గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ని కానీ లేదా వాటి యొక్క స్పోర్సెస్ని కానీ సమ్ ఫ్లవర్స్ని కానీ ఇలా ప్లాంట్స్ని ఒక డినోట్ చేయడానికి ఫ్రమ్ అని యూస్ చేస్తారు. సో మనకు ఒక వర్డ్ ఫామ్ అయింది. నెక్స్ట్కి వెళ్తే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇది మనకి డేట్స్ అండ్ టైమ్స్. 8 candidates 5 to 5th and 20 of 4 months among March, May, June and July. 8 candidates కి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్ 8th, 50 and 20th మార్చ్, మే, జూన్ అండ్ జూలై ఎగ్జామ్ ఉన్నాయి. ఇప్పుడు 5th and 20th మనం క్వశ్చన్ చదువుకుంటూనే బొమ్మ గీసేసుకుంటే తొందరగా క్వశ్చన్ అయిపోతుంది. మేము మార్చ్లో ఎన్ని డేస్ కూడా రాసుకుందాం. మార్చ్ 31, మే 31, జూన్ 30, జూలై 31. ఇప్పుడు చూసుకుందాం. 2 candidates have exams between A and B. A and B కి మధ్య ఇద్దరికి ఎగ్జామ్స్ ఉంటుంది. 2 candidates have exam between A and B. C has exam on 20th May. C has exam on 20th May. అంటే సికి ఎగ్జామ్ 20 మేలో ఇమీడియట్లీ బిఫోర్ ఏకి ఇమీడియట్గా ముందు. సో ఏ June 5. సి ఎగ్జామ్ ఆన్ 20th May అండ్ ఇమీడియట్లీ బిఫోర్ ఏకి ముందు. ఈస్ ఎగ్జామ్ ఈజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డీస్ ఎగ్జామ్. డి ఎగ్జామ్ తర్వాతే ఈ ఎగ్జామ్ ఉంటుంది ఇమీడియట్గా. ఎఫ్ ఎగ్జామ్ ఈజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ జీ ఎగ్జామ్. ఎఫ్ ఎగ్జామ్ జీ ఎగ్జామ్ ఇమీడియట్గా తర్వాతే ఉంటుంది, బట్ నాట్ ఇన్ సేమ్ మంత్. అంటే ఎఫ్ జీ ఒక మంత్లో ఉండవు. డి హ్యాస్ ఎగ్జామ్ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ 30 days. డి హ్యాస్ ఎగ్జామ్ ఇన్ ద మంత్ విచ్ అంటే డికి మనకి 30 daysలో ఉన్న మంత్ ఇది ఒక్కటే కాబట్టి డి ఇక్కడ వస్తుంది. సో మనకి రెండు కేసెస్ ఒకలాగే వస్తున్నాయి. జీ అండ్ ఎఫ్ డిఫరెంట్ మంత్స్లో ఉంటుంది. సో పాసిబిలిటీ ఈజ్ దిస్ ఓన్లీ.
డి అండ్ ఏ మనకి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఏకి బికి మనకి 2 గ్యాప్ ఉంటుంది, 1 2. సో బి మనకి హెచ్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యాండిడేట్, సో హెచ్ ఇక్కడ వస్తుంది. సో మన పాసిబిలిటీ ఇది. హూ హ్యాస్ ద ఎగ్జామ్ ఆన్ 5th July? 5th July ఎవరికి ఎగ్జామ్ ఉందంటే 5th July ఈజ్ ఈ హ్యాస్ ద ఎగ్జామ్ ఆన్ 5th July. నెక్స్ట్కి వెళ్తే ఫైండ్ ద ఆడ్ వన్ 1. మీరు ఆ ప్యాటర్న్లో కనుక చూసుకున్నట్టయితే మనకి హెచ్ ఈ ఎఫ్ అనేవి మనకి 5th ఎగ్జామ్ ఉంటే జి అనేది 20th ఎగ్జామ్ ఉంది. సో అదొకటి ఆడ్ వన్ కాబట్టి జి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ హ్యావ్ ఎగ్జామ్ ఆఫ్టర్ సి? సికి తర్వాత ఎంతమందికి ఎగ్జామ్స్ ఉన్నాయంటే మనకి సికి తర్వాత 4 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 2 క్వశ్చన్స్ మీరు ఆ ప్యాటర్న్ బట్టి ఫినిష్ చేసేయండి. మనం నెక్స్ట్కి వెళ్తే క్వశ్చన్కి వెళ్తే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఇచ్చారు. ఇఫ్ ఏ గివెన్ అరేంజ్మెంట్ హ్యావ్ హౌ మెనీ ఆల్ఫాబెట్స్ దేర్ విత్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ సింబల్? ఆల్ఫాబెట్ అంటే లెటర్ విత్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ అంటే ముందు, బై సింబల్ అంటే సింబల్ మనకు ఆల్ఫాబెట్ ఉండి ఎన్ని ఉన్నాయి? సింబల్ ఆల్ఫాబెట్, సింబల్ ఆల్ఫాబెట్, సింబల్ ఆల్ఫాబెట్, సింబల్ ఆల్ఫాబెట్ 4, మనకి సింబల్ ఆల్ఫాబెట్ 5, సింబల్ ఆల్ఫాబెట్ 6, 7 ఉన్నాయి. హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ విచ్ ఈర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ ఓవెల్? సింబల్ ఇమ్మీడియట్లీ దాని ముందే ఓవెల్. సో మనం ఏఐఓ చూద్దాం, ఏఈఐఓయు. సో ఇట్ ఈస్ పాసిబుల్ అవ్వదు. ఏఈఐఓయు 1 దట్స్ ఇట్. మనకు 1 వచ్చింది. సో 1 విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ okay. If we drop all the symbols from the above array, which of the 7th element from the left hand నుంచి 7th element అవుతుంది? మనకి లెఫ్ట్ హ్యాండ్ నుంచి చూసుకుంటే 1 2 3 4 5 6 అనుకోండి. 7th పి అవుతుంది. 7th పి. నెక్స్ట్ హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ బిట్వీన్ 4th element from right hand and E? 4th element from right hand and E. 4th element right hand వచ్చి @ అండ్ ఆస్క్ ఓన్లీ హౌ మెనీ సింబల్స్ కాబట్టి సింబల్సే చూసుకోవాలి మనం. 1 2 3 4 5 6. We have 6 symbols. Next 6 people A and B, C, D, F are different heights. A, B, C, D, F different heights తో ఉన్నారు. B is taller than only C. అంటే మనకు 6 మెంబర్స్ ఉన్నారు. B అనేది C కంటే టాలర్, ఓన్లీ C కంటే. A has less height than F. A హైట్ F కంటే తక్కువ. Who has less height than E? E కంటే తక్కువ. ప్లస్ మనకి ఓన్లీ 2 people ఆర్ దేర్ బిట్వీన్ A అండ్ D. సో మనకి A అండ్ D మధ్యలో 2 people అంటే D ఇటు రావచ్చు, D ఇటు రావచ్చు. The person who has third largest height is 140 centimeters. So third largest height is 140 centimeters and E's height is 20 centimeters taller than A. So ఈ పాసిబిలిటీ చూసుకుంటే అండ్ ప్లస్ ఈ కండిషన్ B is taller than only C, ఈ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మనకి E తీసుకోవాలి. సో మనకి D, E, F, A and each height is 20 centimeters taller than A. So 160. How much possible height of F? F యొక్క హైట్ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో ఉండేది 156. నెక్స్ట్ వెళ్తే who is taller than all of them?
మనం చూసుకున్నట్టే అందులో అన్నిటికన్నా టాల్ వచ్చేసి డి. డి వచ్చింది ఫస్ట్. డి మన అరేంజ్మెంట్ ఏంటి? డి ఈ ఎఫ్ ఏ బి సి. హూ ఈస్ ద థర్డ్ టాలెస్ట్? థర్డ్ టాలెస్ట్ వచ్చేసి మనకి ఎఫ్. అండ్ నెక్స్ట్ వెళ్తే 7 persons ABCD of 7 persons ABCDFG are attending a webinar on 7 different days from Monday to Sunday. అంటే మనకి మండే నుంచి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఫ్రైడే, ఇలా 7 daysలో 7 members ఒక వెబినార్ అటెండ్ అవ్వాలి. ఇందులో మోర్ దాన్ 3 persons గో బిఫోర్ డి. డి కంటే మూడు కంటే ఎక్కువ అంటే 4 నుంచి స్టార్ట్ అవుతుంది. హూ డస్ నాట్ గో ఆన్ సండే? డి సండే వెళ్ళదు. డి కంటే ముందు 4 కంటే ఎక్కువ మంది వెళ్ళొచ్చు. సో డి మనకి డి కంటే 4, డి కంటే ముందు, అండ్ డి సండే వెళ్ళదు. సో విల్ గెట్ మనకి 2 పాసిబిలిటీస్ వస్తాయి. 1 person గోస్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. డి అండ్ ఎఫ్ కి మధ్య 1 person. సో డి ఎఫ్. ఎఫ్ గోస్ బిఫోర్ డి ప్లస్ ఎఫ్ గోస్ బిఫోర్ డి కాబట్టి మనకి 2 పాసిబిలిటీస్. బి గోస్ వన్ ఆఫ్ ద డే ఆఫ్టర్ సి. బి అనేది సి తర్వాత ఎప్పుడో వెళ్తుంది, కానీ నాట్ జస్ట్ ఆఫ్టర్, అంటే దాని కింద కాదు కానీ దాని తర్వాతే వెళ్తుంది. బి అండ్ ఈ డు నాట్ గో ఆన్ సండే. బి కానీ ఈ కానీ సండే రోజు వెళ్ళాం. ఏ గోస్ బిఫోర్ సి. ఏ అనేది సి కన్నా ముందే వెళ్తుంది. సి గోస్ ఆన్ ట్యూస్డే. మనకి సి అనేది ట్యూస్డే వెళ్తుంది, ఏ సి కన్నా ముందే వెళ్తుంది. నెక్స్ట్ బి అండ్ ఈ సండే వెళ్ళదంటే బి అండ్ ఈ థర్స్డే కానీ సాటర్డే కానీ వెళ్తుంది. వెళ్ళదంటే వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ బి అండ్ ఈ వెళ్తుంది. నెక్స్ట్ నెయిదర్ బి నాట్ డి గోస్ ఆన్ సెకండ్ లాస్ట్ డే ఆఫ్ ద వీక్. అంటే బి సండే వెళ్ళదు, సాటర్డే వెళ్ళదు అంటే బి వెళ్ళేది థర్స్డే. బి సండే వెళ్ళదు, సాటర్డే వెళ్ళదు అనుకుంటే సండే వెళ్ళదు, సాటర్డే వెళ్ళదు అనుకుంటే మనకు బి గోస్ ఆన్ వెడ్నెస్డే. నెక్స్ట్ మనకి ఇక్కడ డి వెళ్ళదు, ఈ వెళ్ళదు కాబట్టి ఈ, ఇక్కడ వి ఈ వెళ్ళదు కాబట్టి ఈ. నెక్స్ట్ చూద్దాం. నెయిదర్ బి నాట్ డి గోస్ ఆన్ సెకండ్ లాస్ట్ డే ఆఫ్ ద వీక్. ఈ గోస్ జస్ట్ బిఫోర్ జి. ఇక్కడ జస్ట్ బిఫోర్ అనే ఆప్షన్ రాదు కాబట్టి సో ఈ అరేంజ్మెంట్ క్యాన్సిల్. ఈ గోస్ జస్ట్ బిఫోర్ సి. ఈ అరేంజ్మెంట్ కరెక్ట్. క్వశ్చన్కి వచ్చినట్టయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ గోస్ జస్ట్ బిఫోర్ బి. బికి ఇమీడియట్గా ముందు ఎవరు వెళ్తున్నారండి అంటే ఎఫ్. అండ్ మనకి క్వశ్చన్స్ అరేంజ్మెంట్ చూసుకున్నట్టయితే మనకి ఏ సి ఎఫ్ బి డి ఈజీ. మనకి హూ అమాంగ్ పర్సన్ గోస్ ఆన్ సాటర్డే. సాటర్డే మనకి ఈ వెళ్తుంది. హౌ మెనీ పర్సన్స్ ఆర్ గోయింగ్ బిట్వీన్ సి అండ్ డి. సి అండ్ డికి మధ్య ఇద్దరు వెళ్తున్నారు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ గోస్ ఆన్ సండే. సండే రోజున మనకి జీ వెళ్తుంది. ఎఫ్ ఈజ్ అన్ ఇఫ్ ఏ ఈజ్ రిలేటెడ్ టు ఎఫ్, బి ఈజ్ రిలేటెడ్ టు ఈ, అండ్ దెన్ డి ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఏకి ఎఫ్, బికి ఈకి అయితే మనం ఏకి ఎఫ్, బికి ఈ, ఏకి ఎఫ్, బికి ఈ అనుకుంటే డి జీకి రిలేటెడ్. మనకి మనం 35 క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తాం. ఒక సెక్షన్కి 35 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వాంట్ వీడియోతో వస్తాను.